తెలంగాణ వాళ్ళం అత్యంత రుణపడి ఉండాల్సిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినా మన తెలంగాణకి, మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలకి, కర్ణాటకలో ఉన్న 3 జిల్లాలకి స్వాతంత్రం రాలేదు మిత్రమా. అది హైదరాబాద్ స్టేట్ అంటారు దాన్ని. ఇండిపెండెంట్ రాజ్యంగా ఉండాలని నిజాం అంటాడు. యాక్చువల్గా ఆయనకు పాకిస్తాన్లో కలవాలని ఇష్టం ఉండే. అంతకుముందే జిన్నుతో చర్చలు కూడా జరుపుతారు. కాకపోతే ఏమవుతుందంటే అంతకుముందు గుజరాత్లో ఉన్న జినాగద్ రాజు కూడా సేమ్ ఇదే ప్రయత్నం చేస్తే ముస్లిం రాజు ఆయన ఇండియన్ ఆర్మీ ఆయన రాజ్యం పైన అటాక్ చేసి తర్వాత జునాగద్ రాజు ఆయన 3 భార్యలతో పిల్లలతో ఆయన పెంచుకున్న కుక్కలతో సహా ప్రైవేట్ ఫ్లైట్లో పాకిస్తాన్ పారిపోతాడు. అదే పరిస్థితి ఈయనకు కూడా వస్తుందని జనికి భయపడి మేకపోతు గాంభీర్యం అంటారు దాన్ని. సో పాకిస్తాన్ కలిస్తే ఉండదని ఈయన ఇండిపెండెంట్ రాజ్యంగా ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ను మరో పాకిస్తాన్, మరో కాశ్మీర్ ని నేను చేయదలుచుకోలేదు అని అనుకుంటాడు. పటేల్ గారు నెహ్రూ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా మనం ఆర్మీని పంపిద్దాం, మనం ఆ స్టేట్ ని ఇండియాలో కలుపుకుందాం అంటే నెహ్రూ ఏమంటాడంటే మనం అలా చేస్తే వైలెన్స్ అవుతుందేమో. గాంధీ ఫీల్ అవుతాడు. పటేల్ గారికి చాలా కోపం వచ్చినా దాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అఫ్ కోర్స్ ఆ ప్రాసెస్ లోనే చాలా జరిగిపోతుంది. ఒక పక్క నిజాం సీ రూట్స్ ని బలపరుస్తాడు, బ్రిటిష్ నుంచి వెపన్స్ కొంటాడు, యుఎన్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, జిన్నా సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఢిల్లీకి వార్నింగ్ పంపుతాడు. పటేల్ గారు తిప్పికొడతారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ముస్లింలా కన్వర్ట్ చేస్తే వాళ్ళ మద్దతుతో నేను సపరేట్ స్టేట్ ఉండొచ్చు అని చాలా దారుణంగా స్త్రీలని మానభంగం చేస్తారు, హత్య చేస్తారు, బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తారు, అయినా మారకపోతే చంపేస్తారు, స్త్రీలని నగ్నంగా బతుకమ్మ ఆడిస్తారు, చాలా అసభ్య పదజాలంతో దూషిస్తారు. నేను ఉచ్చరించలేని పదాలు కూడా అక్కడ చాలా కష్టపెడతారు, చంపుతారు, చెట్లకి ఉరేస్తారు, ఎదురొచ్చిన వాడినల్లా చంపేస్తారు. ఇదంతా లీడ్ చేసింది కాసిం రజ్వీ అని. వాళ్ళకి రజాకార్స్ అని ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటుండే. ఆ ప్రైవేట్ ఆర్మీని లీడ్ చేసేవాడు కాసిం రజ్వీ. ఈయననే ఢిల్లీకి వెళ్ళి పటేల్ గారికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటాడు. అఫ్ కోర్స్ పటేల్ గారు నీకు చావాలంటే చచ్చిపో, దాన్ని కూడా ఆపుతాడని తిప్పికొడతాడు, అది వేరే విషయం. కానీ ఆ తెలంగాణ సాయుధ పోరాటం గురించి సపరేట్ వీడియోనే చేయాలి. ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా చాలా బాధపడతాడు పటేల్ గారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. నెహ్రూ ఎప్పుడైతే యూరోప్ ట్రిప్కి వెళ్తాడో పటేల్ గారు భారత్ ఆర్మీ జనరల్ మేజర్ జేఎన్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలోని స్టార్ట్ చేస్తారు. మన ఆర్మీ మొత్తం అక్కడికి వచ్చేలోపే ఇక్కడున్న రజాకార్స్ భయపడి లొంగిపోతారు. ఎవ్వరికీ తల వంచను నిజాం అని చెప్పుకునేవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదురంగానే తల వంచి నమస్కారం పెట్టి స్వాగతిస్తారు. భయపడతారు వాళ్ళు. కానీ కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల వల్ల, ఓట్లు పోతాయేమన్న భయం వల్ల ఎవ్వరు ధైర్యంగా మాట్లాడరు, షుగర్ కోటింగ్ మాటలతో మాట్లాడతారు. నిజంగా మనం తెలంగాణ వాళ్ళం ఎప్పుడైనా సరే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17th. అఫీషియల్గా ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేయాలి. కానీ అంత ధైర్యం చేసే రాజకీయ నాయకులు నేనైతే చూడలేదు ఇప్పటిదాకైతే. భారత్ మాతాకి జై.